ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిరో, ఎవరైతే సమైక్యాంధ్రవాదాన్ని సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఎవ్వరం కూడా తట్టుకోలేకపోయినాం. వాళ్ళు వచ్చి మనం ఎవరి ఇండ్ల మీదకైతే పోయినామో, ఎవరైతే పోలీసులను పెట్టి మనను కొట్టించిండ్రో, మన ఈపుల మీద లాఠీలు ఇరిచిండ్రో వాళ్ళందరూ వచ్చి మన కేసీఆర్ పక్కన కూర్చుంటారు ఏందని బాధ తప్పితే ఇంకో బాధ లేదు ఉద్యమకారులకు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే అన్నారు, ఎవ్వరం సార్ని తిట్టాలనుకుంటలేం, కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటలేం. ఎందుకు బాధపడుతున్నామంటే 10 ఏళ్ళు రాజ్యం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్ననే. కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు జరగలేదని అడగాల్సినది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు? ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలే. చాలా మందికి జరిగినాయి, మన ప్రాంతం వాళ్ళకి కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ. జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని నేనే, ఎవరో కాదు, జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే అడిగిన. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే. పోనీ ట్యాంక్ బండ్ మీద పెడదామని అడిగిన, పెట్టుకోలేకపోయినాం. వేరే వాళ్ళవి ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం, తీయకపోతే కానీ కనీసం మన వాళ్ళే పెట్టుకోలేకపోతే అనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతాం.